పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' జనవరి 10న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ టీం ప్రమోషన్ మూడ్‌లో ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి వచ్చారు. శంకర్ గత చిత్రం 'భారతీయుడు 2' డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ రిజల్ట్ విషయంలో కాస్త భయంగానే ఉన్నారు. అయినా టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ఆ మధ్య వచ్చిన టీజర్‌కు ఊహించినంత పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదు. అంటే ఫ్యాన్స్ ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది ట్రైలర్‌లో ఉంటుంది. ఈ చిత్రం నుండి 5వ సాంగ్ ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. ఇది చరణ్, అంజలి మీద వచ్చే ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్‌తో సినిమా మీద మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ముఖ్యంగా 'గేమ్ చేంజర్' ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అలా ఉండబోతుందంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ఇవన్నీ రిలీజ్‌కి ముందు కాస్త బానే ఉంటాయి. పైగా అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి కాబట్టి ఓకే అనిపిస్తుంది. బట్ సినిమాలో అంత హైప్ లేకపోతే డబుల్ లాస్ అవుతుందనేది వాస్తవం. సింపుల్‌గా చెప్తే ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్, కాలేజీ సీన్స్ అద్భుతంగా ఉంటాయని, రామ్ చరణ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో అప్పన్నగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌కు కేవలం 5 రోజుల ముందుగా విడుదల చేస్తారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అదే నిజమైతే సినిమాకు మైనస్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలకు ట్రైలర్ ఎంత ముందుగా వస్తే అంత మంచిది. దాన్ని బట్టి ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సినిమా కోసం నిర్మాత 'దిల్ రాజు' భారీగా ఖర్చు చేశాడు. రెమ్యూనరేషన్‌లతో కలిపి దాదాపు 500 కోట్లకు పైనే ఖర్చయినట్లు తెలుస్తుంది. శంకర్ సినిమాలంటేనే భారీ బడ్జెట్ ఉండాల్సిందే. పాటల కోసమే కోట్లు ఖర్చు చేస్తాడు. ఇక 'గేమ్ చేంజర్'లో కూడా శంకర్ శైలి పాటలు 3 ఉన్నాయట. విజువల్ ట్రీట్ ఇచ్చేలా వాటిని తెరకెక్కించామని శంకర్ చెప్తున్నాడు. బయట కంటే థియేటర్‌లో చూస్తేనే పాటలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు కూడా అంటున్నాడు. అయితే ఆ పాటలు చిత్రీకరించేందుకు శంకర్ భారీగా ఖర్చు చేశాడట. ముఖ్యంగా 'రామచ్చ' కోసం కోట్లలో ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ పాట కోసం దాదాపు 500 మంది డాన్సర్లను రంగంలోకి దించాడు శంకర్. వైజాగ్, అమృత్‌సర్ వంటి ఏరియాలో షూట్ చేశాడు. ఈ పాట షూటింగ్ సమయంలో ఒక్క రోజుకే 78 లక్షల వరకు ఖర్చు చేశారట. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.